హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు భవానీ ట్రెండీ వ్లాగ్స్. నా పేరు భవానీ. ఈ వీడియోలో ముఖ్యంగా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో, హెల్తీగా తింటూ వాళ్ళ గురించి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ప్రీవియస్‌గా నేను చాలా వీడియోస్ వెయిట్ లాస్‌కి సంబంధించి హెల్తీ డైట్స్ గురించి చెప్పాను. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి ఇస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి ఓవర్‌నైట్ సోక్ చేసిన ఓట్స్ అనేవి తీసుకుంటాను బ్రేక్‌ఫాస్ట్‌గా. అది డైలీ తీసుకోమన్నా తీసుకుంటానండి. నాకు అంత ఇష్టం, చాలా ఇష్టం. అందులో మంచి ఫైబర్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్‌లో మంచి ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట ఓవర్‌నైట్ ఓట్స్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నేను లంచ్‌కి ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఈరోజైతే నేను బీరకాయ కర్రీ చేస్తున్నానండి. నార్మల్‌గానే బీరకాయ కర్రీ ఎలా చేస్తారో అలాగే చేస్తాను. ఇప్పుడైతే రాజ్మా అనేది నానబెట్టేసుకున్నాను. నేను నైట్ రాజ్మా నానబెట్టేసుకుంటాను. దాని తర్వాత మార్నింగ్ కానీ, ఆఫ్టర్‌నూన్ కానీ కుక్కర్‌లో వేసేసి సాల్ట్, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆయిల్, మనకి ఇంకేదైనా మసాలా ఐటెమ్స్ కావాలని అనుకుంటే అవి కూడా వేసేసుకొని మంచిగా ఒక 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలనమాట. ఇది సలాడ్స్‌లో కానీ, లేదంటే లంచ్‌లో కానీ, బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. డైరెక్ట్‌గా కూడా తీసేసుకోవచ్చండి. ఇక్కడ బీరకాయ కర్రీ అయితే నేను పాలు పోసి చేస్తాను రెగ్యులర్‌గా అయితే. ఇప్పుడైతే పాలు కాకుండా జనరల్‌గా నార్మల్‌గానే చేసేస్తున్నాననమాట. అండ్ ఇందులోకొచ్చేసి నేను ఒక హెల్తీ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా! సో, ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనంటే వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏదైనా పెయిన్స్ ఉన్నా, లెగ్ పెయిన్స్ రాకుండా, నడుము నొప్పి రాకుండా, బాడీ వీక్ అవ్వకుండా, బోన్స్ అనేది స్ట్రాంగ్ అయ్యేటట్టు చేస్తుందనమాట. ఈ ఈ పౌడర్ అనేది మనం ఏ రెసిపీలోనైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే డైలీ కుకింగ్‌లో అయితే ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్ అనేది జస్ట్ మనం రోస్ట్ చేసేసుకోవాలి. లైట్‌గా రోస్ట్ చేసేసుకొని, అవి చల్లారిన తర్వాత ఫార్మ్ లాగా చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వేసేసుకుంటున్నాను. స్వీట్స్‌లో కానీ, మా పాపకి చేసే ఫుడ్‌లో కానీ, ఓట్స్ ప్యూరీలో కానీ, లేదంటే రాగి ప్యూరీలో కానీ అన్నిట్లో వేసేస్తానండి. ఎందుకంటే సెపరేట్‌గా మనము ఫ్లాక్స్ సీడ్స్ కానీ, లేదంటే ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ కానీ తినాలంటే తినలేం కదా! అందుకే ఇలాగ ఒక పౌడర్ ఫామ్‌లో చేసుకొని పెట్టుకుంటే ఏ రెసిపీలో కావాలంటే ఆ రెసిపీలో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను ప్రతి కర్రీలో కూర కారం లేదంటే సాంబార్ కారం అంటారు కదా! అదే వాడతానండి. మంచిగా అన్ని ఐటెమ్స్, పప్పు దినుసులు, అన్ని మసాలా ఐటెమ్స్ వేసి ఈ కారం అనేది ప్రిపేర్ చేస్తారు. ఈ కారం వేసుకోవడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా చూస్తుంది. నేను మామూలుగా రెడ్ కారం అయితే ఎక్కువ యూజ్ చేయనండి. ఏదన్నా మసాలా ఐటెమ్స్ చేసినప్పుడు మాత్రమే ఆ కారం యూజ్ చేస్తాను. ఆ రెడ్ కారం యూజ్ చేసాము అనంటే కడుపులో మంటొచ్చేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వస్తాయండి. సో, ఆ కారం జనరల్‌గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే మా పాపకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్‌గా నేను చేసుకునే రైస్‌నే లైట్‌గా మ్యాష్ చేసేస్తాను. మ్యాష్ చేసేసి నెయ్యి వేస్తాను. డెఫినెట్‌గా నెయ్యి వేస్తానండి. ఎదిగే పిల్లలకి, లేదంటే మెచ్యూర్ అయిన పిల్లలకి గానీ, ఆడపిల్లలకి ఖచ్చితంగా నెయ్యి అనేది వాళ్ళ డైట్‌లో యాడ్ చేస్తూ ఉండండి. ఆ నెయ్యి వల్ల వాళ్ళ నడుము స్ట్రాంగ్ అవుతుంది. బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో, ఇలాంటివి కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఎదిగే ఆడపిల్లలు కానీ, లేదంటే జెంట్స్ కానీ ఎవ్వరికైనా గానీ హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ మా పాపకి ఫుడ్ పెడుతున్నాను. రా రా ఫుడ్ తిందువు గాని రా నాన్న అంటే, నో, నో, నో అనుకుంటూ వెళ్ళిపోతుందనమాట. సో, తనైతే ఫుడ్ అస్సలు తినదు. అండ్ ఈరోజు నా లంచ్ మెనూ వచ్చేసి వైట్ రైస్, బాయిల్ చేసిన రాజ్మా అండి. ఎంత టేస్టీగా ఉంటుందో మసాలా ఐటెమ్స్ అండ్ సాల్ట్ వేసి ఉడికిస్తే. దాని తర్వాత మంచిగా బీరకాయ కర్రీ చాలా యమ్మీగా ఉంది. అండ్ పెరుగు. నా డైట్‌లో ఖచ్చితంగా పెరుగనేది వేసుకుంటాను. అండ్ సమ్మర్ వచ్చేసింది కదా! నాకు పెరుగన్నంలోకి మామిడికాయ నంచుకొని తింటే ఎంతిష్టమో, ఏం లేకపోయినా అవసరం లేదు. పెరుగన్నము జస్ట్ మామిడికాయ ఉంటే చాలండి. అది ఉంటే చాలు, మొత్తం కంప్లీట్ చేసేస్తాను ఆ రోజు. అండ్ ఇంకిక్కడొచ్చేసి బ్రొకోలీ తోటి వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను. ఈరోజు ఎందుకో నైట్ రోటీస్‌లోకి మసాలా కర్రీ తినాలనిపించింది. మసాలా గ్రేవీలాగా. సో, అందుకే హెల్తీ వెజిటబుల్స్ తోటి వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ మంచిగా బ్రొకోలీ అనేది వాష్ చేసేసి, బ్రొకోలీ మనం వాష్ చేసేటప్పుడు ఖచ్చితంగా హాట్ వాటర్‌లో ఒక 5 మినిట్స్ పాటు సోక్ చేయాలి. అందులోంచి పురుగులనేవి బయటకొచ్చేస్తాయి.
సో, ఇక్కడ జాలీలో పెట్టేసుకొని నేను ఒక బౌల్‌లో పెట్టేసుకొని స్టీమ్ చేసేస్తాననమాట. ఇవి సెపరేట్‌గా వాష్ చేసేసుకుంటాను. మన క్యారెట్, ఈ బ్రోకలీ ఇలాంటి వాటిలో ఫుల్ ఫైబర్ ఉంటుంది కాబట్టి హెల్త్ మంచిది. మనకి డైట్ ఫాలో అవుతున్నాము అనంటే టేస్ట్‌లన్నీ గూడా మానేసి ఓన్లీ పచ్చి కూరగాయలు తినాలి అని అనుకోవడం కాదండి. మనకి నచ్చినవి తింటూ కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చనమాట. దాంతో పాటు మన డైట్‌లో వాటర్ ఎక్కువ ఇంటేక్ చేసుకోవాలి. 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి డెఫినిట్‌గా. అండ్ సమ్మర్ వచ్చింది కాబట్టి చియా సీడ్స్, సబ్జా సీడ్స్ వేసుకొని రెగ్యులర్‌గా వాటర్ అనేది తీసుకోండి. అందులో లెమన్ పిండుకోండి. ఇంకా మంచిది. వైటమిన్ సి వస్తుంది. ఇక్కడైతే నేను గ్రేవీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని, హోల్ గరం మసాలా వేసేసుకొని, మంచిగా పల్లీలు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఇందులో. నువ్వులు వేసుకున్నాను. పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ పేస్ట్ అయితే ఎన్ని కర్రీస్‌కి యూజ్ అవుతుందో, మనకి ప్రోటీన్ వస్తుంది. అండ్ నా కిచెన్‌లోకి నేనైతే అస్సలు రిఫైన్డ్ ఆయిల్స్ అనేది ఎంటర్ చేయనివ్వను. ఎందుకంటే మనకొచ్చే ప్రాబ్లమ్సే ఆ రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ షుగర్స్ నుంచి వస్తాయి. అందుకే నేనైతే గానుగ నుంచి పట్టించిన ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ, సెసమి ఆయిల్, ఆముదం కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా గానుగ నుంచి పట్టించిన ఆయిల్సే తీసుకుంటాము. అవే వాడతామండి. సో, ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా! చాలా యమ్మీగా వస్తుంది. టేస్ట్ హెల్తీ గూడా ఉంటుంది. ఇట్లా మసాలా కర్రీస్ చేసినప్పుడే రెడ్ కారం అనేది యూజ్ చేస్తాను. నార్మల్‌గా ఎవ్రీ కర్రీలోకైతే సాంబార్ కారమే వాడతాననమాట. వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి మీ డైట్‌లో. డైలీ ఒక ఫ్రూట్, ఈ ఫ్రూట్ అని కాదు, ఆ ఫ్రూట్ అని కాదు. ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవడానికి ట్రై చేయండి. క్యారెట్, క్యూకుంబర్స్ ఇవన్నీ తీసుకోవడానికి బాగా ట్రై చేయండి. అండ్ మంచిగా స్టీమ్ చేసి మనం బాయిల్ చేయడం కంటే కూడా స్టీమ్ చేస్తే వెజిటబుల్స్‌లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ ఎటూ పోవండి. మంచి ఫైబర్ మన బాడీకి అందుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జంక్ ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రై ఆయిల్డ్ ఫ్రూట్స్ కానీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కంప్లీట్‌గా అవాయిడ్ చేయమని చెప్పను. నేనైతే ఒక 80% అయితే కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసాను. షుగర్ కూడా చాలా వరకు తీసేసుకున్నానండి నా డైట్‌లో నుంచి. ఎప్పుడైనా తాగాలనిపిస్తే ఒక కాఫీ లేదంటే ఒక టీ అందులోనే షుగర్ ఒక టీ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటాను. అంతే, ఇంక అంతకు మించి ఎక్కువ తీసుకోను. సో, ఈ హెల్త్ బెనిఫిట్స్, ఈ రెసిపీస్ మీకు నచ్చాయండి? ఇంకా చాలా రెసిపీస్ అనేది పోస్ట్ చేస్తాను. మంచి డైట్ వీడియోస్ చెప్తాను వెయిట్ లాస్‌కి. డెలివరీ అయిన తర్వాత ఏ డైట్ ఫాలో అయితే మనకి ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. ఫ్యాట్ ఎక్కువ మనకి ఉండదు అనేసి నెక్స్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.